హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్ర, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుదేవా నీకే స్తోత్ర, యేసుదేవా నీకే స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్ర. పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవ, నీకే మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయతో నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందండి. వాక్యం విన్నప్పుడు స్వస్థత, సమాధానం, నూతన హృదయం, మారు మనసు, రక్షణ కలుగుతుంది. కలుగజేస్తూ మహిమ పొందమని మాతో మాట్లాడమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము ఇది చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. 144వ కీర్తన 4వ వచనం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి యొక్క దినములు దాటిపోవు నీడవలే ఉన్నారు. మానవుని యొక్క జీవితము ఒక నీడ వంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. 39వ కీర్తన 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేస్తున్నావు, నా యొక్క దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. చూడండి, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజికునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? చూడండి, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. హల్లెలూయా. చూడండి, ఇంకా చూద్దాము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి
నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ బట్టి ముట్టుకొని వారు చాలు, నరులందరూ బట్టి ఊపిరి. చూడండి, చక్కగా బట్టి ఊపిరి వంటి వారు, నీడ వంటి వారు, చిమ్మట పట్టిన వస్త్రం వంటి వారు అని చెప్పి చక్కగా అక్కడ దేవుని యొక్క వాక్యం. ఇంకా చూసుకుంటూ పోతే యోబు గ్రంథం 14:4 చూస్తే కూడా దాటిపోవు నీడ వంటిదని ఉంది. కీర్తనలు ఇంతకుముందు 144 అలాగే ఉంది, 39 అలాగే ఉంది, 6వ వచనంలో అలాగే ఉంది. చూసుకుంటూ పోతే యాకోబు 4:14 ఏమంటున్నాడంటే ఆవిరి వంటిది అంటున్నాడు. యెషయా 40వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకుందాం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఎవరు చెప్తున్నాడు? సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతా అడవి పువ్వుల ఉన్నది. వారి యొక్క అందమంతా అడవి పువ్వు వలె ఉన్నది. హల్లెలూయా. 7వ వచనం కూడా చూసుకుందామా. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా, దాని శ్వాసము తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. 8వ వచనం. గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. దాని పువ్వు వాడిపోవును. దేవుని వాక్యం మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. మనము గడ్డి లాంటి వాళ్ళం అంటున్నాడు. నీ ఆయుష్ గడ్డి వలె ఎండిపోవును, అది కాలిపోవును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కనుక మనము మన జీవితం ఎవరి చేతిలో ఉన్నదంటే జీవం గల దేవుని యొక్క చేతిలో ఉన్నది. ఆయన ఊదినప్పుడు గడ్డి ఏ రీతిగా ఎండిపోతుందో, గాడుపు వచ్చినప్పుడు, ఎండ విసిరినప్పుడు ఏ రీతిగా మరి గడ్డి ఎండిపోతుందో, ఆయన ఊదినప్పుడు కూడా నరుని యొక్క ఆయుష్ గడ్డి వల్ల ఎండిపోతుందని, ఆరిపోతుందని అది మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక అందుకనే మనం ఏం చేయాలంటే మారు మనసుతో పొందుకోవాలి. మనం ఏం చేయాలట? మారు మనసు పొందుకోవాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము అది 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి కలిసిదో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయడం. అట్లు చేసి నీవు మారు మనసు పొందుతేనే నేను నీ ఎదుకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోటు నుండి తీసివేస్తాను. హల్లెలూయా. అంటే నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తున్నంటే నువ్వు మరణం అయిపోతావు, నువ్వు చీకటి అయిపోతావు, నీకు బ్రతుకు లేకుండా పోతుంది, నువ్వు నశించిపోతావు, నువ్వు కృషించిపోతావు, నీ ఆయుష్ను దేవుడు తీసేస్తానంటున్నాడు. అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది మొదటి క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. మొదట నువ్వు ఏ రీతిగా దేవుడి దగ్గర ఉన్నావో అదే రీతిగా నువ్వు బ్రతకాలి, అదే రీతిగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, అదే రీతిగా నీ భక్తిని కొనసాగించాలి తప్ప నువ్వు మారు మనసు లేకపోతే ఇదిగో నీ దీపస్తంభము నువ్వు ఉన్న చోటు నుంచి తీసేసినట్టుగా నిన్ను కూడా దేవుడు తీసేస్తానంటున్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి, మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏమో మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేది. దేవుని యొక్క నోటి నుంచి వచ్చి ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నేను ఇతడు యుద్ధం చేస్తాను. వీరితో అంటే నీలో ఉన్న ప్రతి క్రియతో, ప్రతి అలవాటుతో యుద్ధం చేస్తానంటున్నా. అలా కూడా మనం అనుకోవచ్చు. కనుక
దేవుని యొక్క వాక్యం మనతో యుద్ధము చేయకముందే మనం మారు మనసు పొందితే చాలా మంచిదని తెలియచేయబడతా ఉన్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని కూడా బహుశ్రమల పాలు. దాన్ని ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో అమ్మాయి స్త్రీ తనతో ఎవరు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేను బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు దేవుడు. కనుక మారు మనస్సు పొందితేనే సరి, లేదంటే ఆ మంచం పట్టిస్తానని కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని చూడండి, దేవుని ఉపదేశమును గైకొనుచు నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఉపదేశమును గైకొనుచు మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందని ఎడల ఇంతకు ముందు విన్న ప్రకారంగా దేవుడు మనల్ని శిక్షిస్తానంటున్నాడు. ఇదే 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గనుక మనం ఏం చేయాలట? మారు మనస్సు పొందాలి. మొదటిది మన ఆయుష్ ఊపిరి వంటిదే, గడ్డి వంటిదే, ఆవిరి వంటిదే. మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న జీవిత ఆయుష్ కాలంలో మరి దేవుడు ఎప్పుడు గడ్డి వల్లే ఎండిపోజేస్తాడో మనకు తెలియదు. కనుక ఆయన ఊపిరితోనే, ఆయన గాలి ఊదినప్పుడు మనము ఎగిరిపోతాం అన్నట్టుగా మనం ఇప్పటివరకు విన్నాము. అలా కాకుండా ఉండాలంటే మనము మారు మనసు పొందాలి. ఏ స్థితిలో నుంచి వెళ్ళి పడితేమో అది జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు పొందాలి. పొందని ఎడల ఆయన నోట నుంచి వచ్చే ఖడ్గం చేత మనకు యుద్ధం జరుగుతుంది. మారు మనసు పొందుటకు మనకు సమయం ఇచ్చినప్పుడు పొందాలి, లేని ఎడల మంచం పట్టిస్తానంటున్నాడు. అలాగే దాంతోపాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు. అదే రీతిగా చూస్తే ఉపదేశం గైకొని మారు మనసు పొందాలి. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలంటున్నాడు. కనుక మారు మనసు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే మారు మనసు పొందమంటున్నాడు. ఆయన శిక్ష రాకముందే, ఆయన గద్దింపు రాకముందే, ఆయన మనతో యుద్ధము చేయకముందే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనస్సు సాతానుగాడు పొందనివాడు. మనము పరిశుద్ధంగా ఉండాలంటే సాతానుగాడు ఉండనివాడు, మన శరీరం ఉండనివ్వదు. కనుక ఈ శరీరం సాతానుగాడు ఆక్యుపై చేసుకున్నాడు. ఈ శరీరం సాతానుగాడు స్వాధీనం చేసుకున్నాడు. ఆనాడు ఎదెను తోటలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదెను తోటలో దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత సాటి అయిన సహాయం అనే అవ్వను కూడా పక్కటెముకను తీసి మరి మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలో పెట్టినప్పుడు ఆమె కూడా స్త్రీగా చేయబడ్డది. పురుషునిగాను స్త్రీగాను చేయబడ్డారు. కానీ అవ్వ ఏం చేసిందంటే దేవుని మాటకు విరుద్ధంగా తినవద్దన్న పండు తిని పాపం చేసింది. అప్పుడు ఈ శరీరం ఏమైందంటే సాతానుగాడు స్వాధీనం చేసుకున్నాడు. ఈ శరీరంలో పాపం పుట్టింది, ఈ శరీరంలో సిగ్గు పుట్టింది, ఈ శరీరంలో ఇజ్జత్ పుట్టింది, ఈ శరీరంలో అన్నీ. ఇప్పుడు మనం ఈ లోకంలో మానవులు ఏ రీతిగా ఎన్ని అనుభవిస్తున్నారో అవన్నీ కూడా సాతానుగాని ద్వారానే, ఈ అలవాట్లు బ్యాడ్ అంతా కూడా వాడి ద్వారానే కలిగింది. కనుక నేనేమంటున్నానంటే ఇదిగో మనలో ఉన్న ఏదైతే బ్యాడ్ ఉంటుందో దాన్ని మనం తొలగించుకోవాలి, మారు మనసు పొందాలి. పొందినప్పుడు ఈ శరీరం దేవునికి అప్పగించబడ్డప్పుడు, ఇది దేవుని ఆలయంగా మార్చబడుతుంది. నీ దేహమే దేవుని యొక్క ఆలయం, నీ హృదయమే దేవుని యొక్క ఆలయం.
ఈ శరీరాన్ని మనం దేవుని ఆలయంగా చేసినప్పుడు యేసు మనలో ఉంటాడు. మనమే ఒక ఏదైనా తోటగా మారిపోతాం, మనమే ఒక మంచి ఆలయంగా మారిపోతాం, మనమే దేవుని పరిశుద్ధులుగా మార్చబడతాం, మనమే దైవములై జీవిస్తాం. కనుక దీన్ని మనలో ఉండకూడదు, పరిశుద్ధత మనలో ఉండకూడదు, ఆలయంగా మనం ఉండకూడదు, ఏదైనా తోటగా మనం ఉండకూడదని సాతాను గాని యొక్క ప్లాన్. ఎటు తిరిగి వాడు దేవునిలో నన్ను ఉండనివ్వకుండా చేస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవునిలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఖచ్చితంగా పాటించాలి, ప్రార్థన చేసుకొని బ్రతికితే చాలు, దేవునికి ఇష్టమైన బ్రతుకు కలిగి ఉంటే చాలు. ఈ లోకంలో మనం ఏం సాధించకున్నా మంచిదే, మన ఆశలు తీర్చబడకున్నా మంచిదే, కానీ నీతిమంతుల యొక్క ఆశను తీరుస్తానంటున్నాడు. నీతిమంతుని యొక్క ఆశయం అయి ఉంటుంది, దేవుడు కావాలని ఉంటుంది, పరిశుద్ధంగా జీవించాలని ఉంటుంది, సమాధానంతో బ్రతకాలని ఉంటుంది, ఆరాధన చేయాలని ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు దేవునికి ఇష్టమైన ఆలయంగా నువ్వు మార్చబడాలి. దేవుడు నివాసం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. నీలో దేవుడు నివాసం చేయడానికి నువ్వు ఇదిగో సిద్ధపడాలి, నువ్వు తయారు చేయబడాలి. కనుక నీ జీవితం ఎలాగుందో నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ మనస్సు ఎలా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ ఆలోచన ఎలా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకో. వాక్యము ద్వారా నువ్వు మారు మనస్సు పొందు, పరిశుద్ధపరచబడు, మందిరముగా చేయబడు. దేవుడు అంటున్నాడు, నా రాకడకు నిన్ను సిద్ధపరుస్తాను, నీ ద్వారా అనేకులను నేను సిద్ధపరుస్తాను. నీకు సమాధానం ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు ఆయుష్ ఉంటుంది మారు మనసు పొందితే. అలాగే అనేకులను చనిపోయే వాళ్ళను బ్రతికిస్తావు, దోషభరితమైన జనాన్ని నువ్వు రక్షిస్తావు, అనేకులను జిగటగల దొంగ ఊబిల నుంచి నువ్వు విడిపిస్తావు, అనేకులను పాపాంధకారము నుంచి నువ్వు విడిపిస్తావు. నువ్వు ఒక్కదానివి అందులో నుంచి, నువ్వు ఒక్కడివి అందులో నుంచి కనుక బయటపడితే, మారు మనసు పొందితే, నీలా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి మనిషిని నువ్వు రక్షిస్తావు, ప్రతి ఒక్కరిని, ప్రతి వ్యక్తిని నువ్వు బాగు చేస్తావు, దేవునిలో నిలబెడతావు. గనుక మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడంటే, ఆయన పరిశుద్ధ పాత్రగా ఉండడానికి, అనేకులను పరిశుద్ధంగా జీవించడానికి, పురికొల్పడానికి, వాళ్ళని రక్షించి దేవుని చేతులకు అప్పగించడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. కనుక మనం ఏం చేయాలంటే, నువ్వు ఏ స్థితిలో నుంచి వెళ్ళి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. నీ ఆయుష్ గడ్డి వంటిది, గుర్తుపెట్టుకో. నా శిక్ష వచ్చి నువ్వు మంచాన పడకముందే, మంచం పట్టించడం అంటే నువ్వు చనిపోయే వరకు సావవు, కానీ మంచాల పడుకొని నరకం అనుభవిస్తూ ఉంటావు. ఇలాంటి స్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న చెడుతనం, మనలో ఉన్న లోక సంబంధమైన మనస్సు, అనేకులు మనకు నేర్పిస్తూ ఉంటారు లోక సంబంధమైనవి. దైవ సంబంధమైనవి నేర్పించడం మనకు చేత కాదు, మన వల్ల కాదు, వాళ్ళ లోపల ఉండదు అది. కనుక జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు మనిషి మాటలు కాదు, కానీ నువ్వు దేవుని యొక్క మాటలు నువ్వు నీ లోపలికి తీసుకోవాలి, అవలంబించాలి, ఆస్వాదించాలి, దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి. ఎప్పుడైతే ఈ రీతిగా నువ్వు వాక్య సంబంధంగా నువ్వు మారిపోయి మారు మనసు పొంది జీవిస్తూ ఉంటావో, అనేక సాతాన్లను నువ్వు జయించగలుగుతావు, అనేక అపవిత్రతను నువ్వు తొలగించుకోగలుగుతావు, అనేక చెడుతనం నీ నుంచి పారిపోతుంది. నువ్వు ఎలా ఉంటున్నావంటే, చెడుతనమును వస్త్రం వల్ల ధరించుకున్నావు, పాపమును వస్త్రం వల్ల ధరించుకున్నావు, లోకమును వస్త్రం వల్ల ధరించుకున్నావు. ఈ లోక సంబంధమైన వస్త్రాలన్నీ చినిగిపోవాలి. కుంటి భిక్షకుడు వస్త్రము కింద చాపి అడక తింటున్నాడు, భిక్షమెత్తుకుంటున్నాడు. అప్పుడు యేసుప్రభు మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుప్రభును చూసి దావీదు కుమారుడు అని చెప్పి కేకలు వేసి, నాకు రక్షించుము, నన్ను కరుణించుమని ప్రాధేయపడతా ఉంటాడు.
అలా ప్రాధేయపడ్డప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా యేసు ఆ భిక్షకుని స్వరం విని ఆగి వాడిని పిలవండి అని చెప్పి పిలిపించుకొని, నీకేం చేయగలుగుతున్నాను చెప్పంటే, నాకు చూపును దయచేయండి. అప్పుడు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, అయితే వెళ్ళు, నీకు చూపు కలుగుతున్నాను. అప్పుడు నమ్మి, నాకేం చేయలే కదా ఇక్కడ, నాకు ఏదో చేస్తాడనుకున్నానని చిల్లర ప్రశ్నలు వేయకుండా నమ్మి మార్గంలో వెళ్తున్నప్పుడు వెళ్ళుచుండగా అతనికి చూపు కలుగుతుంది. ఆయన ఏం పారేశాడు? తన ముందు పరుచుకున్న వస్త్రాన్ని వదిలేశాడు, లోక సంబంధాన్ని అక్కడ తెంచేసుకున్నాడు, అక్కడ పడేశాడు. ఓ స్త్రీని చూసుకుంటే, సమరయ స్త్రీ చక్కగా నీళ్ళు కోసమని బావి దగ్గరికి వస్తుంది. బావి దగ్గరికి వచ్చి నీళ్ళు చేదుకునే లోపల అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆయన దాహంను కొన్ని నీళ్ళు అడిగాడు. అడిగినప్పుడు, మీకు నాకు కుదరదయ్యా, నీ దాహమునకు నేను నీళ్ళు ఇవ్వలేను అన్నప్పుడు ఆయన అంటాడు, నిన్ను దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగిన వాడెవడో నీకు తెలిస్తే ఆయనను జీవజలములే అడుగుతావు, జీవజలములే అడుగుతావు అన్నప్పుడు, ఆ నీళ్లు ఇంకా లోతుకు వెళ్ళి తీసుకోవాలా ఏంటి, ఎలా వస్తాయి అన్నప్పుడు, ఇదిగో నీవు మారు మనసు పొందు అన్నట్లుగా యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. నీ పెనిమిటిని తీసుకొనిరా అన్నప్పుడు, నాకు పెళ్ళే కాలేదయ్యా అని చెప్పి అంటుంది. కానీ యేసు ప్రభు అన్నాడు, నీకు పెళ్ళి కాలేదు నిజమే, నలుగురితో నువ్వు వెళ్ళావు, ఇప్పుడు ఉన్నవాడు 5వ వాడు, అతన్ని కూడా నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అన్నప్పుడు తనకు సిగ్గనిపించి, అయ్యా ఇట్టి సంగతులు మెస్సయ్య వచ్చి చెప్తాడు అని చెప్పి నేను విన్నాను ప్రవచనాల్లో, అంటే నీవు అన్నట్టు నేనే ఆయనని చెప్పి ఆయనను ఆమెకు కనుపరుచుకొని చక్కగా రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చాడు. ఆమె జీవితాన్ని చాలించుకున్నది. ఆ కుండను అక్కడే విడిచిపెట్టింది. ఆ కుండ బ్రద్దలైపోయింది. ఇంకా నాకు దాహం, ఈ పాపపు దాహం నాకెందుకు అని చెప్పి, ఈ పురుషులు నాకెందుకు అని చెప్పి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్న యేసయ్య నాకు చాలు, పరలోక రాజ్యాన్ని ఇచ్చే యేసయ్య నాకు చాలు, సమాధానం ఇచ్చిన యేసయ్య నాకు చాలు, రక్షణ ఇచ్చిన యేసయ్య నాకు చాలు, వెలుగునిచ్చిన యేసయ్య నాకు చాలు, ధైర్యమునిచ్చిన యేసయ్య నాకు చాలు. ఇప్పటి వరకు నేను భయపడుతూ వణుకుతూ నేను తిరిగాను. 5 పురుషులు ఉన్నారు, కానీ ఎవరి ద్వారా నాకు ఇంత పెద్ద ధైర్యము సమాధానం దొరకలేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం అన్నట్టుగా ఆమె జీవితం అంతా కూడా వణుకుచూ, బాధపడుతూ, కృంగిపోతూ, కుమిలిపోతూ, భయముతో ఆమె జీవించింది. కానీ యేసయ్య పరిచయమైన వెంటనే ఆమెకు ధైర్యం వచ్చింది, నీరసం వెళ్ళింది, శక్తి వచ్చింది, బలం వచ్చింది, గొప్ప సమాధానం పొందుకున్నది. చక్కగా యేసు ప్రభువును వెంబడించడమే కాదు, ఆ సమరయ పట్టణాలన్నిట్లో సువార్త చేసింది. నేను మెస్సయ్యను చూశాను, ఆయన మాట విన్నాను, ఆయన ముఖము చూశాను, నేను గొప్ప సమాధానం పొందుకున్నాను, నాలో ఉన్న లోపాలన్నీ చెప్పేశాడు, నేను మారు మనసు పొందానని చెప్పి గొప్ప సాక్ష్యం. పట్టణాలన్నీ రక్షించబడ్డాయి. కనుక జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందులేని ఎడల నేను నిన్ను మంచము పట్టిస్తానంటున్నాడు. గడ్డి వలె ఎండిపోతావు, నీడ వలె చూడండి మాయమైపోతావు. నీడ వంటిది, ఆవిరి వంటిది, గడ్డి వంటిది అంటున్నాడు నీ ఆయుష్. దాన్ని పట్టుకొని నువ్వు మురిసిపోయి దేవునికి దూరంగా నువ్వు వెళ్ళిపోయి దేవుణ్ణి విడిచి నువ్వు బ్రతుకుతానంటే ఎంత భ్రమ చెప్పండి. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు మారు మనసు పొంది ఉపదేశమును అంగీకరించి నువ్వు నిరీక్షణ కలిగి మారు మనసు, ఆతృతపడి మారు మనసు, తొందరపడి మారు మనసు పొందాలి. తొందరగా మారు మనసు పొందాలి. ఈ క్షణమే నువ్వు మారు మనసు పొందాలి.
పొందినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు నిత్య జీవం ఇస్తాను, రక్షణ ఇస్తాను, నేనున్న చోటనే నీవు ఉండులాగా నేను చూస్తాను అని చెప్పి దేవుడు చక్కగా మనతో మాట్లాడుతాడు. కనుక ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నివాసములు శాశ్వతము కావు. కనుక పరలోకమే మనకు శాశ్వతం, అక్కడే మనకు నివాసం ఏర్పాటు చేయబడుతుంది. అనేక నివాసములు అక్కడ ఉన్నాయి. యేసయ్య అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగితే, నువ్వు మారు మనసు పొందితే, నేను ఇచ్చిన క్రొత్త నిబంధనలో నువ్వు జాయిన్ అయితే నీకు నిత్య జీవం ఇస్తా, చనిపోయినను నువ్వు బ్రతికేదు అని చెప్పి దేవుడు అంటున్నాడు. రాకడలో నువ్వు ఎత్తబడతావు గనుక మారు మనసు. ఇటు వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి మారు మనసు రక్షణ కలగజేసి ఆయన రాకడకు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్.